ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా దేవర గ్రాండ్ గా రిలీజ్ అయింది. టైగర్ ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఈలలు, గోలలు, టపాకాయలు, డీజే సౌండ్స్ తో థియేటర్లు మోతమోగిపోయాయి. ఇక థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుండి పాలాభిషేకాలు, బాణాసంచాలతో అభిమానులు ఎన్టీఆర్ పాటలతో హోరెత్తించారు. తెల్లవారుజాము నుండి దేవరా షోస్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆట ముగిశాక సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో పేరొందిన థియేటర్ సుదర్శన్ 35mm లో దేవరా భారీ కటౌట్ పై నిప్పురవ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా తగలబడింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు పరుగులు తీశారు. ఫ్యాన్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వెంటనే వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక టైగర్ ఫ్యాన్స్ సుదర్శన్ దగ్గర మరో కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తను సోషల్ మీడియాలో మరొకలా స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిందని, బాగోలేదు అని, అందుకే టైగర్ ఫ్యాన్స్ కటౌట్ తగలపెట్టేశారని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి టైగర్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అది అనుకోకుండా జరిగిందని అంటున్నారు. ఏదేమైనా దేవరా మాత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో దేవరా ఏం చేస్తుందో చూడాలి.